వెల్కమ్ టు డాక్టర్స్ డే. శరీరంలోని కీళ్లు వ్యాధిగ్రస్తం కావటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. చేతి వేళ్ల కనుపులు, వెన్నుపూస, తుంటి ప్రదేశం, కాలి బొటన వేళ్లు తదితర ప్రదేశాలలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్ళలోని ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాలు ఎక్కువగా అరుగుదలకు గురి కావటమే. వీటికి ప్రధాన కారణాలేంటి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోపతి ఇంటర్నిస్ట్ వైద్యులు డాక్టర్ సుధారాణి గారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402331060 అండ్ 686. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే డాక్టర్, ఈ మధ్య కాలంలో ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అసలు ఆర్థరైటిస్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది అసలు? ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ అండి. ఈ ఆర్థరైటిస్ అనేది ఈ మధ్యకాలంలో చాలామందికి చూస్తున్నాము. సో ఇందులో 100కి పైగా రకాలు అనేటివి ఉన్నాయన్నమాట. కామన్గా మనం చూసే ఈ కీళ్ళ నొప్పులు అనేటివి మాత్రం ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అరుగుదల, ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతము, గౌటీ ఆర్థరైటిస్ అంటే అది గౌట్ అనే పదార్థం వలన, అది సీరం యూరిక్ యాసిడ్ వలన ఎముకలు అనేటివి డీజనరేట్ అయిపోతూ ఉంటాయి. గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే సోరియాసిస్ అనే చర్మ సమస్యలో ఇది చర్మాన్ని ఎలా తినేస్తుందో జాయింట్ల చుట్టూ ఉండే పొరలలో కూడా ఇన్ఫ్లమేషన్ని గురి చేసి సోరియాటిక్ ఆర్థరైటిస్కి గురి చేస్తుంది. కొంతమందికి పోస్ట్ ఇన్ఫెక్టివ్ అంటే ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్స్ అనేటివి బాడీకి గురైనప్పుడు దాని తర్వాత అది కోలుకున్నాక కూడా కొంతమందికి జాయింట్ పెయిన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా పాలీ ఆర్థరైటిస్ అంటే ఒక 2-3 జాయింట్ల కన్నా ఎక్కువ జాయింట్లు 6 వారాల నుంచి ఎక్కువగా 6 వారాల కన్నా మించి ఎక్కువగా పెయిన్స్ అనేటివి ఉంటే దాన్ని పాలీ ఆర్థరైటిస్ అంటాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఆర్థరైటిస్లు ఉంటాయి. ఇంకా జువెనైల్ ఆర్థరైటిస్ అంటే చిన్నపిల్లలలో వచ్చే ఆర్థరైటిస్. సో ఒక్కొక్కటి మనం చూసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కీళ్ళ యొక్క అరుగుదల. ఇది ఎక్కువ పెద్ద జాయింట్స్కి వస్తుంది. ఇదేంటంటే ఏజ్ పైబడుతున్న వాళ్ళకి ఈ కీళ్ళ యొక్క అరుగుదల అనేది చాలా మటుకు చూస్తూ ఉంటాం అన్నమాట. ఏజ్ ఒక 40 నుంచి 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో న్యాచురల్గానే ఎముకలలో కొంచెం అరుగుదలకు సంబంధించినవి జరుగుతాయి. అరుగుదల అంటే ఏంటంటే ఎముకల చుట్టూ ఉండే మెత్తటి పొర, కార్టిలేజ్ అనే పొర అనేది పలచబడిపోవడము, ఎముక పైకి తేలడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎముకల మధ్యలో ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనే జిగురు పదార్థం అనేది తగ్గిపోవడము, ఆ ప్లేస్లో నీరు చేరడము, తర్వాత ఎముక ఎక్కడైతే పైకి తేలుతుందో అక్కడ బోనీ స్పర్ అంటే ఆ ఎముక అనేది చిన్న చిన్న భాగాలుగా విడిపోవడము, పెరగడము లాంటివి జరిగి ఇరెగ్యులర్గా ఫామ్ అయిపోవడం వల్ల మనం మూమెంట్ ఇచ్చినప్పుడు ఆ జాయింట్ అనేది విపరీతమైన నొప్పి అనేది ఏర్పడుతుంది. ఈ అరుగుదల అనేది ఒకసారి స్టార్ట్ అయింది అంటే మన ఏజ్ ఎట్లా పెరుగుతుందో మనం చేసే పనులను బట్టి ఆ అరుగుదల కూడా స్టేజెస్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. పూర్తిగా అరిగిపోతే అసలు ఏమి ఆ జాయింట్ అనేది పూర్తిగా లాక్ అయిపోతుంది అనమాట. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అరుగుదల అనేది ఎక్కువ పెద్ద జాయింట్స్కి వస్తుంది, వెయిట్ బేరింగ్ జాయింట్స్కి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మోకాళ్ళకి కానీ, తొంటికి కానీ, తర్వాత షోల్డర్స్కి కానీ, లేదంటే వెన్నుపూసకు కానీ, చేతివేళ్ళకి కానీ కూడా ఇది రావచ్చు అనమాట. అయితే ఈ జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ అరుగుదల ఇట్లాంటివి ఉన్న వాళ్ళు ఏంటంటే కూర్చొని లేవడానికి ఇబ్బంది, మూమెంట్ అప్పుడు మూమెంట్ రిస్ట్రిక్షన్ అవుతూ ఉంటుంది, సౌండ్ వస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకి ఏంటంటే ఇంకా ఇది కుంటడం మొదలవుతుంది అనమాట. అంటే ఈ జాయింట్ అనేది డిఫార్మిటీ వంకరపోవడం వల్ల కూడా ఈ కుంటడం లాంటివి జరుగుతుంటాయి. కంప్లీట్ మూమెంట్ రిస్ట్రిక్షన్ అనేది జరగవచ్చు. ఇలాంటి దాంట్లో హోమియో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్ నుంచే తీసుకుంటే మోకాళ్ళల్లో రిపేర్ అనేది జరుగుతుంది. అంటే కార్టిలేజ్ అనే పొర స్మూత్ అవ్వడం, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది కొంత ఇంప్రూవ్ అవ్వడము, పెయిన్ అనేది తగ్గడం జరుగుతుంది. డాక్టర్, మనకి ఫస్ట్ కాలర్ ఉన్నారు, కిరణ్ కుమార్ గారు అనంతపురం నుంచి కాల్ చేశారు. కిరణ్ కుమార్ గారు, మీ సమస్య అంటే డాక్టర్తో చెప్పండి. హలో, చెప్పండి సార్. సార్ చెప్పండి. కిరణ్ కుమార్ గారు, టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. హలో సార్ చెప్పండి సార్. డాక్టర్ కాల్ కట్ అయినట్టుంది. ఓకే డాక్టర్, కీళ్ళలో అరుగుదల అన్నారు, ఇది మనకి ఎలా తెలుస్తుంది అసలు? సో ఎవరికైనా ఒక 2-3 వారాల నుంచి ఒక జాయింట్ కానీ, మల్టిపుల్ జాయింట్స్ కానీ, మోకాళ్ళల్లో, తొంటి, షోల్డర్స్ ఇట్లాంటి వాటిలలో ఫస్ట్ పెయిన్ అనేది రావడం, మూమెంట్ రిస్ట్రిక్షన్ అవ్వడము, స్టిఫ్గా ఉండడము, వాపు రావడము, ఇలాంటి లక్షణాలు కనుక మీకు కనిపించినట్లయితే ఇమీడియట్గా దానికి ఒక ఎక్స్రే రిపోర్టు అనేది ఫస్ట్ ఒక డాక్టర్ని కలవాలి. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ చూడడం ద్వారా కూడా తెలుస్తుంది, పట్టుకోవడం ద్వారా, ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తుంది. దాని తర్వాత కొన్ని పరీక్షలు, రక్త పరీక్షలు అండ్ ఎక్స్రేలు చేయించుకుంటే అది అరుగుదలనా ఇంకేదైనా అదర్ డిసీజ్ అనేది తెలుస్తుంది. ఈ అరుగుదల అనేది ఏంటంటే ఏ జాయింట్ అరుగుతుందో అంత మట్టుకే ఉంటుందన్నమాట. సో అది మనం ఫస్ట్ స్టేజ్ నుంచి మందులు వాడితే ఈ అరుగుదల పూర్తిగా అరగకుండా అది జాయింట్ రిపేర్ అనేది జరిగి మనకి ఫ్యూచర్లో జాయింట్ అనేది వంకరపోకుండా, అది కంప్లీట్గా డీఫార్మిటీ అనేది కాకుండా చేసుకోవచ్చు, పెయిన్ అనేది లేకుండా చేసుకోవచ్చు, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేకుండా చేసుకోవచ్చు.
ఇక నెక్స్ట్ వచ్చేస్తే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది కొంచెం సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన రోగనిరోధక శక్తి కణాలే మన జాయింట్లని బై మిస్టేక్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక జాయింట్కి ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదంటే మల్టిపుల్ టోటల్ జాయింట్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా రావచ్చు. దీనికి ముఖ్య కారణాలు వచ్చేసి ఇది పర్టికులర్గా ఈ కారణం అని చెప్పలేము, కానీ ఈ రోగనిరోధక శక్తి సరిగ్గా లేని వాళ్ళకి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఆల్రెడీ మీకు ఏదైనా అండర్లైనింగ్ ఉన్న వాళ్ళకి, బాగా వీక్గా ఉన్న వాళ్ళకి, మీ పేరెంట్స్కి కానీ బ్లడ్ రిలేషన్స్లో ఈ ఫ్యామిలీలో ఇదేమైనా రన్ అవుతుంటే జెనెటికల్గా కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదంటే ఈ కీళ్ళ వాతం అనేది ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు. ఎక్కువ చిన్న జాయింట్లకు ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యమైన లక్షణాలు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్. అంటే మనం కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో ఉండి కదలాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఒక గంట 2 గంటలు అసలు కదలలేని పరిస్థితి, చేతులు దగ్గరికి కూడా రాలేని పరిస్థితి, అట్లా జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్. అలాగే ఇది చిన్న జాయింట్స్, మల్టిపుల్ జాయింట్స్, చేతివేళ్ళు కాళ్ళవేళ్ళకి ఎఫెక్ట్ అయ్యి అది మెల్లమెల్లగా జాయింట్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి చాలామంది ఏం చేస్తుంటారంటే లైఫ్ లాంగ్ ఇంకా పెయిన్ కిల్లర్స్ మీదనో, స్టీరాయిడ్స్ మీదనో, అదర్ ట్రీట్మెంట్స్ ఇంకా లైఫ్ లాంగ్ వాడుతూనే ఉంటారనమాట. ఈ ఇతర జబ్బులు ఉన్నా కూడా అది వాడుతూనే ఉంటారు. అయితే ఇలాంటి వాటికి మనం ఏం చేయొచ్చు అంటే హోమియోపతి మెడిసిన్ ద్వారా మీకు స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే వితౌట్ అదర్ మెడికేషన్ కూడా హోమియో ట్రీట్మెంట్ మీదనే డిపెండ్ అవ్వచ్చు. మీరు ఆల్రెడీ ఎన్నో ఏళ్ళ నుంచి అదర్ మెడికేషన్స్ యూజ్ చేస్తున్నట్లయితే అది వెంటనే ఆపేయకుండా ప్యారలల్గా హోమియో ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మీకు ఈ మందులు అనేటివి కొంచెం పనిచేయడం మొదలైనప్పుడు మీరు వాడే ఇతర మెడిసిన్స్ మెల్లమెల్లగా తగ్గిస్తామన్నమాట. వీటి వల్ల లాభం ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఫ్యూచర్లో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పెరగకుండా, అది వేరే ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా, లైఫ్ రిస్క్ కాకుండా మనకి పెయిన్స్ అనేటివి కంట్రోల్లో పెట్టుకునే విధంగా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్స్ అనేటివి లేకుండా చేసుకోవచ్చు అండి. ఒక డాక్టర్ మన కాలర్ ఉన్నారు. జాకర్ హుస్సేన్ గారు నంద్యాల నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి. మేడం నా వయసు వచ్చేసి ఇప్పుడు 47 సంవత్సరాలు. ఓకే అండి. గత 2 సంవత్సరాలుగా నాకు మోకాళ్ళ నొప్పులు మేడం. ఓకే సార్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకున్నాను. ఓకే అండి. ఆ కార్టిలేజ్ అరిగిపోయింది, తగ్గిపోయింది అని చెప్పారు మేడం. ఓకే సార్. అదే 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా మేడం. ఓకే, మరి ఇప్పుడు మందులు వాడుతున్నారు సార్? లేదు మేడం, ఏ మందులు వాడడం లేదు. నడక మంచిగానే వస్తుందండి? నడక అంటే కొద్దిసేపు ఎక్కువసేపు నిలబడితే నొప్పులు ఉంటాయి మేడం, మెట్లెక్కినప్పుడు నొప్పులు ఉంటాయి. సరే సార్, నేను దీనికి ఏం చేయాలని చెప్తా. దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ యొక్క అరుగుదలకి ట్రీట్మెంట్ ఉంది, మందులతోనే తగ్గించుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో సార్ ఇన్ జనరల్గానైతే ఇది 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి, ఎల్డర్లీ పీపుల్లో ఈ అరుగుదల అనేది చూసేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే 30+ తర్వాత కూడా, అంటే 30 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు తీసుకునే ఆహారం సరిగా లేక, వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఎవరికో ఉండడం, జీన్స్ పరంగా, జన్యుపరంగా, తర్వాత వాళ్ళు చేసే పని ఒత్తిడి, మన వృత్తిని బట్టి ఎక్కువ మోకాళ్ళ మీద ఒత్తిడి పడడం, ఇంతకుముందు పాస్ట్లో మన మోకాళ్ళకి మన దెబ్బలు తగలడము, తర్వాత మోకాళ్ళ చుట్టూ ఉండే లిగమెంట్స్ మెత్తటి కండరాలకు డ్యామేజ్ అవ్వడము, లేదంటే ఇంజురీస్ అవ్వడము, లిగమెంట్స్ మీద టియర్ జరగడము, ఇలాంటి అనేక కారణాల వల్ల ఈ జాయింట్ అనేది, ఇంకా కాల్షియం తక్కువ ఉండడం, విటమిన్ డి తక్కువ ఉండడము, బాడీ వెయిట్ ఎక్కువ ఉండడము, ఓవర్ ఎక్సర్సైజ్ లేదంటే అసలేమీ కదలిక లేకుండా ఉండడం, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఎముక మీద బాగా ఒత్తిడి పెరిగినప్పుడు ఒక స్టేజ్లో ఇంకా అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. అరుగుదల అంటే ఏంటంటే ఎముక గట్టితనం తగ్గిపోవడము, ఎముక లోపల ఉండే జిగురు పదార్థం మెల్లమెల్లగా తగ్గిపోవడం. అయితే ఇదేంటంటే ప్రతి మనిషికి సెల్ఫ్ రికవరీ అనేది ఉంటుందన్నమాట. ఏదైనా చిన్న బోన్ సెల్స్ కానీ కార్టిలేజ్ సెల్స్ కానీ డ్యామేజ్ అయినప్పుడు సెల్ఫ్ రికవరీ అనేది ఉంటుంది అందరికీ. కానీ ఈ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల, ఇమ్యూనిటీ బ్యాలెన్స్గా లేని వాళ్ళకి, డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి ఆ సెల్ఫ్ రికవరీ అనేది ఉండదు, స్లో ఉంటుంది. దానివల్ల ఆ ఎముక యొక్క అరుగుదల డే బై డే పెరుగుతూనే ఉంటుంది. దానివల్ల మీరు కింద కూర్చొని లేవలేరు, మెట్లెక్కి దిగలేరు, ఒక పర్టికులర్ మూమెంట్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇది రోజుల తరబడి అరుగుతూనే ఉంటుంది. పూర్తిగా అరిగిపోతే అసలు ఏమేమి నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దీనికి నెగ్లెక్ట్ చేయకుండా మోకాళ్ళ మీద ఒత్తిడి పడకుండా చేసుకోండి, బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే తగ్గించుకోండి. అందరికీ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మీ బాడీ వెయిట్ తగ్గించుకోండి, ఓవర్ వెయిట్ ఉన్నట్లయితే. తర్వాత ఎక్కువ మోకాళ్ళ మీద ఒత్తిడి పెట్టే పనులు చేయకండి, బరువులు ఎత్తకండి, కింద కూర్చోకండి, మెట్లకి దిగకండి, లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయండి, నీ బ్రేసెస్, నీ క్యాప్స్ అనేటివి యూజ్ చేయండి. ఎందుకంటే సపోర్టివ్గా మోకాళ్ళకి సపోర్టివ్గా ఉంచుకుంటే ఏదన్నా అవి ఇంకెక్కువ అరగకుండా ఉంటాయి. అయితే హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది కొంతకాలం కొంచెం లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే మోకాళ్ళ అరుగుదల అనేది పెరగకుండా, అది దానివల్ల మీకు పెయిన్ అనేది జరగకుండా ఫ్యూచర్లో మొబిలిటీ అనేది ఫ్రీగా ఉండేటట్టు చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఈ రెండు ఒకటే అంటారు. సో గౌటీ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాము. గౌటీ ఆర్థరైటిస్ అంటే
రక్తంలో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటివి బాగా పెరిగిపోయినప్పుడు దాన్ని గౌట్ అంటాం అనమాట. అయితే ఈ గౌట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, కొన్నిసార్లు ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటివి ఆ రక్తంలో ఒక క్రిస్టల్స్ ఉప్పుగల్లలాగా మారి అవి కిడ్నీలలో చేరొచ్చు, అవి కిడ్నీ స్టోన్స్ లాగా ఫామ్ కావచ్చు. అలాగే ఈ సీరం యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటివి ఎక్కువ శాతం జాయింట్స్ చుట్టూ చేరిపోతాయి అన్నమాట, అక్కడ ఉండిపోతాయి. ఎక్కువ బిగ్ టో అంటే పాదం యొక్క బిగ్ టోలో చేరిపోవడం వల్ల సో అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఏర్పడిపోయి చాలా విపరీతమైన అసలు కదలలేని పరిస్థితి కూడా రావచ్చు అనమాట. గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోవడం వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ని గౌటీ ఆర్థరైటిస్ అంటారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే హెవీగా ఎప్పుడు రోజు మీరు చాలా కాలంగా ప్రోటీన్ ఫుడ్ తినడము, ఆల్కహాల్ ఎడిక్ట్ అయిపోవడము, లేదంటే మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, వాటర్ తక్కువ తాగడము, యూరిన్ ఆపుకోవడము, డీహైడ్రేటెడ్గా ఉండడము, ఇవి ముఖ్య కారణాలు అనమాట. అయితే గౌటీ ఆర్థరైటిస్లో డైట్ ద్వారా మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మీరు కొన్ని రోజులు ప్రోటీన్ ఫుడ్ తగ్గించాలి, మానేయాలి. అంటే ఎక్కువ ఇది పనీర్ కానీ లేదంటే మాంసాహారం కానీ మిల్క్ ప్రోడక్ట్ కానీ ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అనేది తగ్గించి ఎక్కువ శాతం మీరు వెజిటబుల్స్ మీద డిపెండ్ అవ్వాలి, పండ్ల మీద డిపెండ్ అవ్వాలి, కూరగాయల మీద డిపెండ్ అవ్వాలి, కూరలు ఫ్రైలు కాకుండా కూరల మీద డిపెండ్ అవ్వాలి, ఆల్కహాల్ అనేది బంద్ చేయాలి, తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి బంద్ చేసి వాటర్ ఇంటేక్ బాగా పెంచాలి, యూరిన్ ఆపుకోవద్దు, యూరిన్ మంచిగా పోవాలి. సో ఇవన్నీ జాగ్రత్తలు పాటించుకుంటూ హోమియో ట్రీట్మెంట్స్లో కొన్ని స్పెసిఫిక్ రెమెడీస్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ గౌట్కి సంబంధించి అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ మెటబాలిజం అనేది కరెక్ట్ అయ్యి అవి యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోయే విధంగా, సో అవి అట్లా డిపాజిట్ కాకుండా ఉండే విధంగా మెడిసిన్స్ ఉంటాయి. ఇవి కొంతకాలం వాడితే మీకు బ్లడ్ రిపోర్ట్ చేయించితే నెక్స్ట్ టైం అందులో యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది తగ్గి మీకు గౌటీ ఆర్థరైటిస్ అనేది రాకుండా దాని ఎపిసోడ్స్ అనేటివి మళ్ళీ రిపీట్ కాకుండా చేసుకోవచ్చు. అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్ తీసుకుంటే సోరియాసిస్ అనేది ఒక చర్మ సమస్య. సో అందులో కూడా ఏంటంటే ఈ రోగనిరోధక శక్తి సరిగా లేని వాళ్ళకి ఆ సోరియాసిస్ ఎఫెక్ట్ వలన 30% సోరియాసిస్ ఉన్న 100 చూసుకుంటే 100 పీపుల్లో 30% పీపుల్లో ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుందంటే ఈ బయట చర్మాన్ని ఎలా తినేస్తుందో జాయింట్ల చుట్టూ ఉండే మెత్తటి పొరలలో కూడా వాపు ఏర్పడి జాయింట్ పెయిన్స్ ఏర్పడి కొంతకాలం తర్వాత ఇవి లైఫ్ లాంగ్ అన్ని జాయింట్స్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వెంకటేశ్వర్ గారు కాల్ చేశారు. వెంకటేశ్వర్ గారు మీ సమస్య అంటే చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి. మేడం మా మిస్సెస్ ఏజ్ 42 మేడం. మీ మిస్సెస్కి ఏజ్ 42 ఏళ్ళు. ఆమెకి చేతులు కాళ్ళు మా మెడ భాగము లైట్గా వాసినట్టుగా నొప్పిగా ఉంటుంది మేడం. ఓకే అండి. దేనివల్ల మేడం అర్థం కాదు. ఆమె షుగర్ ఉంది, ఈ మధ్య షుగర్ వచ్చింది. 2 నెలలు అయింది మేడం. ఓకే, కొద్దిగా చెప్తారా మేడం? ఏం టెస్ట్లు చేయించలేదా సార్ మరి? చేయించామంటే మామూలుగా ప్రజెంట్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాము, హోమియో అనేది వాడచ్చు. బ్లడ్ రిపోర్ట్ లో ఏం చెప్పిండ్రు సార్? బ్లడ్ రిపోర్ట్ లో వచ్చేసి మామూలుగా బ్లడ్ కొద్దిగా తగ్గింది మేడం, లైట్ గా 10% ఉంది మేడం బ్లడ్ రిపోర్ట్. ఓకే 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 సరే చెప్తాను సార్. అయితే దీనికి హోమియో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇది కొంచెం రెగ్యులర్గా వాడితే ఆమెకున్న జబ్బులన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గి మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. అయితే అంటే మల్టిపుల్ జాయింట్స్లో అంటే మెడ కానీ చేతులు కాళ్ళలో కానీ వాపులు వస్తున్నాయి అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి సార్. ఆర్థరైటిస్ అనే కారణం ఉండొచ్చు, కీళ్ళ అరుగుదల, కీళ్ళ వాతము, లేదంటే అవన్నీ జబ్బేమీ లేకుండా కూడా రక్తహీనత, బలహీనత ఉన్న వాళ్ళకి కూడా రక్తం తగ్గిన వాళ్ళకి నీరు ఎక్కువ చేరే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా చూడడానికి మాత్రం వాళ్ళకి బాగా ఎడిమా అంటే నీరు చేరుతూ ఉంటుంది. కొంతమందికి ఏమో అండర్లైన్ కొంచెం డిసీజెస్ అనేటివి ఉంటాయి, ఎస్ఎల్ఈ కానీ ఆర్థరైటిస్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు, కీళ్ళ వాతాలు అలాంటివి ఉన్నప్పుడు సో వాపులు అనేటివి ఏర్పడి, నొప్పులు అనేటివి ఏర్పడి ఇంకా అవి వస్తూ పోతూ ఉంటాయన్నమాట. దానికి కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే దీనికి మూల కారణాలు ఎన్నో ఉంటాయన్నమాట. వాపులు వస్తున్నాయంటే రక్తం తక్కువ అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఆర్గాన్స్లో ఏదైనా మార్పు ఉండొచ్చు, లేదంటే ఇంకా అదర్ ఆర్గాన్ డిసీజెస్ ఉండొచ్చు, లేదంటే ఇంకా ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ లాంటివి ఉండొచ్చు, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండొచ్చు, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, బీపీఎం ఉండొచ్చు. సో కాబట్టి ఒకసారి ఆమెను తీసుకురండి. కారణం ఏదైనా కూడా ఏ కారణం ద్వారానైనా ఇట్లా కీళ్ళ నొప్పులు లేదంటే వాపులు ఉన్నట్లయితే ఆ కారణం ఏంటో మనం కరెక్ట్గా తెలుసుకొని దానికి మందులు రెగ్యులర్గా వాడితే మీ మిసెస్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వీలైతే ఒకసారి తీసుకురండి సార్. డాక్టర్, ఆర్థరైటిస్లోనే ఎటువంటి కాంప్లికేషన్ చూడొచ్చు అసలు? సో ఆర్థరైటిస్ అంటే ఏ ఆర్థరైటిస్ ఏ రకం అనే దాన్ని బట్టి దాంట్లో మనం నెగ్లెక్ట్ చేస్తే ఆర్థరైటిస్ అంటే కీళ్ళ అరుగుదలలో మనం నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ వచ్చేసి పూర్తిగా జాయింట్ అనేది అరిగిపోతే
జాయింట్ వంకర్లు పోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. వంకర్లు పోయి కంప్లీట్ డిజబిలిటీ అంటే నడవలేని స్థితి, కొన్నిసార్లు మనం చిన్నగా పడ్డా కూడా అవి ఫ్రాక్చర్లు అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో అందరికీ అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి మీరు ఆ స్టేజెస్ పెరగకుండా స్టార్టింగ్ స్టేజెస్లోనే మనం ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో బెస్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ కాబట్టి ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ పత్యాలన్నిటివి లేకుండా మందులు వాడుకుంటూ మేము కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తాం, కొన్ని ఎక్సర్సైజులు లేదంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవి చేసుకుంటే మనకు ఆస్టియోఆర్థరైటిస్లో పూర్తిగా జాయింట్ వంకర్లు పోకుండా చేసుకోవచ్చు, కంప్లీట్గా మూమెంట్ రిస్ట్రిక్షన్ లేకుండా చేసుకోవచ్చు. అలాగే కీళ్ళ వాతాలలో మనం నెగ్లెక్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ కీళ్ళ కండరాలు ఒక్కటే కాకుండా రుమటైడ్ ఆర్థరైటిస్లో దాని ఎఫెక్ట్ కండ్ల యొక్క పైపొరలో వాపు, గుండె యొక్క పైపొరలో వాపు, లంగ్స్ యొక్క పైపొరలో వాపు, కిడ్నీల మీద, ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడి డ్యామేజ్ చేసి అది కొన్నిసార్లు లైఫ్ రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా రుమటైడ్ ఆర్థరైటిస్లో మీరు కేర్ తీసుకోవాలి, సపోర్టివ్గా హోమియో ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాని ద్వారా మీరు వాడే ఇతర మెడిసిన్స్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రక్తంలో చెడు పదార్థాలను తగ్గించుకోవచ్చు. అంటే యాంటీ CCP, RA ఫ్యాక్టర్, ESR ఇలాంటివి ఏదైతే చెడు పదార్థాలు ఉంటాయో అవన్నీ మనం మందుల ద్వారా తగ్గించుకొని ఇమ్యూనిటీ అనేది బ్యాలెన్స్ కండిషన్లో పెట్టుకోవచ్చు. డాక్టర్ మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. సాయిలు మహబూబ్ నగర్ నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. హలో సార్ చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటి? నాకు రైట్ భాగం కాలుకు నరం ఇట్లా లాగినట్లా నడవలేదు మేడం. ఎక్కడ సార్, తొడ దగ్గరనా పిక్కల దగ్గరనా? ఈ నడుము భాగం నుంచి మేడం, నడుము భాగం నుంచి కిందికి మెడదాం వరకు మేడం. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఒక వారం పట్టింది మేడం. ఏం పని చేస్తారు సార్? ఈ వారం కిందట ఏమైనా తగిలిందా దెబ్బలు గిట్లా? ఈ దెబ్బలు తరగలే మేడం, మేము వ్యవసాయం పనిచేస్తాం మేడం. సరే సరే, భయపడాల్సింది అయితే ఏం లేదు, ఒకసారి వినండి మేడం. మేడం ఒక నరం ఇట్లా లాగినట్లా ఇలా గుంజి పట్టినట్లా ఉంటుంది మేడం. వేటు పని మేడం కాలు మీద. ఓకే ఓకే, అయితే ఇది వారం నుంచేనా, అంతకుముందు ఎప్పుడు లేదా? ఈ వారం నుంచి మేడం, ఎప్పుడు లేదు మేడం, వారం నుంచే. సరే సరే, ఏమైనా మందులు తిన్నారా? టాబ్లెట్లు వాడాం సార్, సిటీ స్కాన్ చేసాం సార్ మేము మాబొమ్మ. తీస్తే ఏమని చెప్పారు? ఆ నరం కొంచెం క్రాక్ అయింది మా అన్న చెప్తున్నారు మేడం డాక్టర్. అట్లనా సార్? ఓకే ఓకే, సరే సార్ నేను చెప్తా వినండి. అయితే మీరు చెప్పే దాంట్లో ఫుల్ క్లారిటీ లేదు కానీ అవగాహన వచ్చేసింది. అయితే ఏంటంటే సార్, ఫార్మర్స్ కానీ అగ్రికల్చర్ కానీ వృత్తి ఏదైనా కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే సడన్గా మీకు తెలియకుండానే కొన్ని సడన్ మూమెంట్స్ జరిగినప్పుడు నడుము దగ్గర ఆ వెన్నుపూస కింద తోకబొక్క మీద కానీ తోకబొక్క దగ్గర కూడా ఏమైనా కదిలినా, అక్కడ మెత్తటి ఎముకలు జరిగినా అక్కడ ఉండే నరాల మీద ఒత్తిడి ఏర్పడుతుంది అనమాట. నడుము దగ్గర ఉండే నరాలు పెద్ద నరం ఉంటుంది అక్కడ, మన శరీరంలోనే పెద్ద నరం, అతిపెద్ద నరం, దాన్ని సియాటిక్ నరం అంటారనమాట. అది కాళ్ళకు ప్రసారమైన నరం అనమాట. అది తొంటి నుంచి, నడుము నుంచి తొంటి నుంచి పిరుదల, తొడలు, పిక్కలు, అరిపాదం వేళ్ళ వరకు ఉంటుంది. ఆ నరం అనేది నడుము దగ్గర ఒత్తిడి ఏర్పడ్డప్పుడు సో కొన్నిసార్లు కాలంతా లాగుతూ ఉంటుంది, కాలు లేపలేని పరిస్థితి. తర్వాత ఇది పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం, కాలు వీక్ అయిపోవడం ఇలాంటివి జరుగుతుంటుంది. కొన్నిసార్లు దాని ఎఫెక్ట్ యూరిన్ మీద, మోషన్ మీద కూడా పడవచ్చు. ఇది స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లం తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే బెడ్ రెస్ట్ తీసుకోండి. ఫస్ట్ కలవండి, డాక్టర్ని కలవండి. మహబూబ్నగర్లో కూడా మన బ్రాంచ్ ఉంది, లేదంటే వచ్చి మా దగ్గరనైనా కలవండి, నేను మెహదీపట్నంలో ఉంటా, లేదంటే నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా కలవండి. కలిసి ఫస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. అంటే మనం సింపుల్ టెస్ట్, ఇట్లా నరం లాగుతుంది, కాళ్ళల్లో నరం లాగుతుంది అని అనిపిస్తే ఎవరికైనా కూడా పడుకోండి, మీరు ఫ్లాట్గా పడుకొని కాళ్ళు లేపండి మెల్లగా. ఒక స్టేజ్కి వచ్చేసరికి కొంత లేపగానే మీకు ఇమ్మీడియట్గా కాలు అనేది స్టిఫ్ అయిపోవడం, కాలు పైకి లేపలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. SLR టెస్ట్ అంటాం. అలా జరిగినప్పుడు డెఫినెట్గా డాక్టర్ని కలవండి. సో కలిసిన తర్వాత మందులు వాడుకొని కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. అంటే అది నిజంగా డిస్క్ ప్రాబ్లమా, సియాటికానా, లేదంటే ఇంకేదైనా ఫైబ్రోమయాలజీనా అనేది మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని నడుము బెల్ట్ యూజ్ చేసుకొని మందులు వాడుకుంటే ఆ సియాటిక్ నరం అనేది ఇంకా ఒత్తిడికి గురి కాకుండా మీకు వెంటనే తగ్గిపోతుంది. లేదంటే ఇది వారం నుంచి వచ్చినా కూడా ఈ ప్రాబ్లంకి కరెక్ట్గా మీరు కేర్ తీసుకోకపోతే అది లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతుంది, కొన్నిసార్లు చాలా సివియర్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి కన్సల్ట్ అయ్యి మందులు వాడి జాగ్రత్తలు తీసుకోండి, ఆ ప్రాబ్లం నుంచి బయటపడండి. డాక్టర్ మీకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో కూడా ఆ వివరాలు కూడా ఏమైనా తెలియజేస్తారా మాకు? ఉన్నాయండి.
ఉన్నాయి. ఇప్పుడు కాలర్ చెప్పినట్టుగా మహబూబ్ నగర్లో కూడా మనకు ఉన్నాయి. సో సౌత్ ఇండియాలో ఎక్కడైనా ఉంది. మీకు ఆ స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేసి మీరు అడిగినంటే మీ నియరెస్ట్ బ్రాంచెస్ మీకు దొరికిపోతాయి. సో ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళలేరు అని అంటే, దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ లేదంటే ఫోన్ కన్సల్టేషన్ తీసుకొని కూడా మేము మెడిసిన్ మీకు మీ ఇంటికే పంపించేస్తాం అనమాట. మీరు రిపోర్ట్లు మాకు పంపిస్తే అవి స్టడీ చేసి మీ కేస్ అనాలిసిస్ ద్వారా మీతో మాట్లాడి వ్యాధి లక్షణాలు, తర్వాత రిపోర్ట్లు, తర్వాత మీకుండే సమస్యలను బట్టి మీ కేస్ హిస్టరీని బట్టి కేస్ అనాలిసిస్ చేసి 1000 మందులలో మీకు సెట్ అయ్యే మందులు కరెక్ట్గా ప్రాపర్గా తీసుకుంటే డెఫినెట్గా అన్ని కీళ్ళ నొప్పులకి సర్జరీ మార్గం కాదు. సర్జరీ లేకుండా కూడా చాలా మటుకు మనకి మందులతోనే తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా మందిలో కూడా వెన్నుపూస సమస్యలు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు. అసలు ఎందుకు వస్తాయి అవి కూడా? వెన్నుపూస సమస్యలలో కామన్గా మాత్రం సర్వైకల్ స్పాండైలోసిస్, లుంబార్ స్పాండైలోసిస్ అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి ఈ మధ్యన చాలా కామన్గా చాలామంది చెప్తున్న ప్రాబ్లమ్స్. ఇవి ఏంటంటే మన వృత్తిని బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి, మన వృత్తిని బట్టి, మనం చేసే పనులను బట్టి వస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే డెస్క్ జాబ్స్ అంటే ఎక్కువ మనం కూర్చొని కదలకుండా స్టిఫ్గా కూర్చొని చేసే పనులు, లేదంటే సిస్టమ్ వర్క్, ఏ జాబ్ అయినా కానీ కాన్స్టెంట్గా గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో కూర్చోవడం, నిలబడడం, ఉంగడం, లేవడం, బరువులు ఎత్తడం, ఇంకా వెయిట్స్ లిఫ్టింగ్ చేయడం, ఇలాంటివి చేసే వాళ్ళకి ఎక్కువ శాతం ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. మెడ దగ్గర ఎముకలు అరుగుతే దాన్ని సర్వైకల్ స్పాండైలోసిస్ అంటారు. నడుము దగ్గర ఎముకలు అరిగితే లుంబార్ స్పాండైలోసిస్ అంటారు. స్పాండిలైటిస్ అనేది ఉంటుంది. అంటే అది ఇన్ఫ్లమేషన్, అంటే కొన్ని ఇన్ఫెక్షన్లు వెన్నుపూసకు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ లాంటి ఇన్ఫెక్షన్లు వెన్నుపూసకు ఏర్పడితే దాన్ని మనకి ఆర్థరైటిస్ అనేదేమో స్పాండిలోసిస్. స్పాండిలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్కి గురై వెన్నుపూస పొరలు అనేటివి ఇన్ఫ్లేమ్ అయిపోయి దాని ద్వారా కూడా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్, స్పాట్స్ డిసీజ్, తర్వాత వెన్నుపూస కొలాప్స్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా కామన్గా ఈ మధ్య కాలంలో మనం చూసేటివి ఏంటంటే డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్, డిస్క్ హర్నియేషన్ ఇలాంటివి చూస్తున్నాం. ఆ మెడ దగ్గర డిస్క్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి చేతులు, చేతివేలు, ఛాతీ, భుజాలు, జబ్బలు ఇవన్నీ కూడా లాగడం, నొప్పి, తిమ్మిర్లు, మంటలు లాంటివి ఉంటాయి. నడుము దగ్గర డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం వచ్చే వాళ్ళకి నడుము నొప్పి, టెయిల్ బోన్ నొప్పి, తోకబొక్క నొప్పి, కూర్చోడానికి ఇబ్బంది, వంగి లేవడానికి ఇబ్బంది, నిలబడి పనిచేస్తే పెయిన్ వస్తుంది, కాళ్ళు లాగడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్కి కూడా మనకి ట్రీట్మెంట్ ఉంది. సో చాలా మటుకు మనకి వితౌట్ సర్జరీస్ అయ్యే డిస్క్ ప్రాబ్లమ్స్కి మనకి మందులతోనే నయమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇవి మేము చెప్పినవి పాటిస్తూ మందులు వాడితే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ నుంచి కంప్లీట్గా బయటపడవచ్చు. డాక్టర్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు. నంద్యాల నుంచి ఈశ్వర్ రెడ్డి గారు కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. చెప్పండి ఈశ్వర్ రెడ్డి గారు, డాక్టర్తో మాట్లాడండి. మిస్సెస్ కు మోకాళ్ళ నొప్పులు, ఇవి నడుము నొప్పులు ఉన్నాయండి. ఎంతకాలం నుంచి? ఏమండి? ఎంతకాలం నుంచి ఉన్నాయండి? సుమారు 2-3 సంవత్సరాలు అయిపోయింది మేడం. వయసు ఎంత ఆమెది? వయసు 60 మేడం. ఓకే అండి. ఏమంటే మాకు ఈ కీళ్ళకు సంబంధించిన జబ్బు అని అర్థమవుతుంది, కానీ ఈ కీళ్ళకు సంబంధించిన జబ్బు కరెక్ట్ గా ఎవరిని సంప్రదిస్తే మాకు సేఫ్టీ అంటారు? నంద్యాలలో మీ హోమియో కేర్ ఏమన్నా మీరు బ్రాంచ్ నంద్యాల? మీకు టీవీ స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే మా హోమియో కేర్ నెంబర్స్కి ఎక్కడికి కాల్ చేసినా మీకు గైడ్ చేస్తారండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీరు ఇంట్లో ఉండి కూడా జస్ట్ మీరు వీడియో కాల్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఫోన్ ద్వారా మాట్లాడినా కూడా మీకు ఆ రిపోర్ట్లు అనేటివి మాకు పంపిస్తే, ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మాకు రిపోర్ట్లు పంపిస్తే మేము అవి స్టడీ చేసి ఆ కీళ్ళ నొప్పులని మీకు అర్థమైంది కదా, మాకు కూడా అర్థం కావాలి అది కీళ్ళ నొప్పులా, కండరాల నొప్పులా, నరాల వీక్నెస్సా, ఆర్థరైటిసా, ఆర్థరాలజియానా, ఫైబ్రోమయాలజీ, ఇట్లా చాలా రకాలు ఉంటాయండి. అరుగుదలనా, కీళ్ళవాతమా, ఊరికే వచ్చే డెఫిషియన్సీ అంటే విటమిన్లు తగ్గిపోయి వస్తుందా, వీక్నెస్ వల్ల వస్తుందా మనం కనుక్కొని దానికి మందులు వాడుకుంటే చాలామంది ఏంటంటే ఆ ప్రాబ్లం ఏందో కనుక్కోక సంవత్సరాల తరబడి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే అది నరాల ప్రాబ్లమా, సిరుల ప్రాబ్లమా, రక్తనాడుల ప్రాబ్లమా, కండరాల ప్రాబ్లమా, అది తెలుసుకోవడానికి చాలా టైం చేస్తారనమాట. సో కాబట్టి ఒకసారి మీరు వీలైతే మా నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి కలిసి ఎగ్జామినేషన్ చేయించుకోండి, పరీక్షలు చేయించుకోండి. లేదు అని అంటే డైరెక్ట్గా మీరు మా దగ్గరికైనా రండి. సో దాని ద్వారా మనకి ఏంటంటే ప్రాబ్లం ఏందో కరెక్ట్గా తెలుసుకుంటే ఆ కీళ్ళ నొప్పుల, కండరాల నొప్పుల, అరుగుదలన తెలుసుకొని వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓన్లీ మందుల ద్వారా, ఎలాంటి సర్జరీ లేకుండా మందులు కరెక్ట్గా వాడుకుంటూ మీకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొన్ని ఎక్సర్సైజులు అవన్నీ చెప్తాము. అవి చేసుకుంటూ ఉంటే మీకు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఏ పథ్యం లేకుండా అందులో నుంచి కంప్లీట్గా బయటపడవచ్చు. మళ్ళీ ఫ్యూచర్లో అవి రిపీట్ కాకుండా కూడా చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, అటు వెన్నుపూస సమస్యలు కావచ్చు, ఆర్థరైటిస్ సమస్యలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారి కోసం హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ ఉందని మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్ స్టెమ్. స్టేట్ టు సాక్షి.